చాలా అంటే చాలా బాగుంది. రియల్గా దేవుణ్ణి మనం అసలు చూడలేము, కాకపోతే చూసినందుకు మనకు అలా అనిపిస్తుంది. అసలు మనం దేవుణ్ణి ఈ విధంగా చూస్తే అయితే మనం దేవుణ్ణి అసలు చూడలేము, చూడకూడదనే అనుకోవాలి. చూస్తే మనం ఏమవుతామో మనకే తెలియదు కాబట్టి మనం చూడొద్దు అనే కోరుకోవాలి. మనము డైరెక్షన్ మీదే ఉంది సినిమా మొత్తము. చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరో యాక్టింగ్ కూడా నిజంగా సూపర్ అండి, సూపర్ ఉంది హీరోది. కామెడీ ఉంది, అన్నీ ఉన్నాయి ఇందులో. మనకు తెలిసిన స్టోరీలు తోటి మనకు తెలిసిన పురాణాలను తీసుకుని ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయారు. కానీ కల్పిత కథతోటి డివోషనల్ టచ్ యాడ్ చేసి ఆడియన్స్ని ఎంగేజ్ చేశారు చూడు. ప్రశాంత్ వర్మ అందుకు గ్రేట్. వెన్నెల కిషోర్ గారు ఒక కైండ్ ఆఫ్ అండర్ యూటిలైజర్ అనమాట. ఆయన కామెడీని యూటిలైజ్ చేసుకోలేదు, కానీ ఆయన వర్క్ ఒక క్యారెక్టర్ వర్క్ అయితే కొంచెం పర్వాలేదు. బాగుంది. మనకు వచ్చేసి ఒక 2-3 సీన్లలో అయితే మన కళ్ళలో నీళ్ళు కూడా తిరుగుతుంది అనమాట. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ తేజ సజ్జా కాంబినేషన్. సో అక్క కోసం నిజంగానే బాగా కష్టపడతాడు. సో అంతా బాగానే వర్కౌట్ అయింది. చిన్న మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కానీ రిమైనింగ్ అయితే బాగుంది. బట్ డెఫినెట్లీ సంక్రాంతికి వచ్చే రాబోయే 3 సినిమాలకు కూడా బాగుంది. అది మాస్ గా ఉందన్నమాట. మనకు వచ్చే సెకండ్ హాఫ్ లో బ్రో దాని మించిన ఫైట్లు అయితే భయంకరంగా ఉన్నాయి. సూపర్ హీరో ఫైట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ ఫైట్ గురించి మనం ఏం పెద్దగా మాట్లాడుకోము. క్లైమాక్స్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్ గురించి మనం బాగా మాట్లాడుకుంటాం. బ్రో ఆదిపురుష్ అసలు పోల్చకండి. ఆదిపురుష్ అనేది తీసేసేయండి. అసలు ఆదిపురుష్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మూవీ. అంతే, ఇంకేం చెప్పలేము ఆదిపురుష్తో. హైలైట్స్ అంటే లాస్ట్ సీన్, అసలు లాస్ట్ 2 minutes ఉంటుంది మూవీ. అసలు హైలైట్ సీన్ అదంతా. అసలు అది మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. లాస్ట్ 2 minutes ఫ్యామిలీతోని ఖచ్చితంగా చూడాలండి. ఫ్యామిలీతో చూడొద్దు అన్నది ఏముండదు. వరలక్ష్మి క్యారెక్టర్ అయితే నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఒక సిస్టర్ని కాబట్టి నాకు చాలా అంటే చాలా నచ్చింది. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, అంటే నేను ఎలా చూసుకుంటానో అలా అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది. అందరూ చెప్పాను కదండి, లాస్ట్ 2 minutes అయితే సినిమా హైలైట్. సరే, డైరెక్షన్ సూపర్. అదే చెప్తున్నాను కదా, అంటే మీరు ఆదిపురుషుతో పోరుస్తుంటే అసలు నథింగ్ అని చెప్తున్నాను. పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, అందరు పర్ఫార్మెన్స్ బాగుంది, అంతా బాగుంది. పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2 కూడా మిస్ అవ్వకుండా చూడాలి. దొరికిన ఇంకో ప్రశాంత్ నీల్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత బాగా చేసినాం అన్న. నిజంగా అసలు ఆ గ్రాఫిక్స్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ డైరెక్షన్ కానీ, తీసే విధానం కానీ, నిజంగా లిటరల్లీ చెప్తున్నా కదా, కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత బాగా చేసినావు నువ్వు. చెప్తున్నా, మీరు పక్క వర్త్ ఈ సినిమా అనేది పక్క చూడండి. ఇంకోటి చిన్న సినిమా అంటారు. ఏదైనా బాబు చిన్న సినిమా, ఇది ఒక పెద్ద సినిమా, ఒక మంచి సినిమా. హనుమాన్ అనేది పక్క చూడండి. ఇంకోటి ప్రతి ఒక్కరు ఆదిపురుష్ అంటున్నారు. ఆదిపురుష్ దేనికి పనికిరాదన్న. నిజంగా ఆదిపురుష్ అమ్మ మొగుడు సినిమా ఇది. ఎందుకంటే అంత మంచి స్టోరీ, అంత మంచి యాక్షన్ సీన్స్, అంత మంచి విజువలైజేషన్స్ అలా ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. 2025లో అన్నారు అది వచ్చేసి జై హనుమాన్ అని. ఎలా ఉండిపోతుందంటే ఈ మూవీ లాస్ట్లో పెద్దగా ఏం హింట్ ఇవ్వలేదు. బట్ నాకు తెలిసి ఇలాంటిది ఏదో ఒక గ్రామం తీసుకోవడం కావచ్చు, లేకపోతే ఇలాంటిది ఏమైనా తీసుకుంటారని నేను అనుకుంటాను. ఫస్ట్ పార్ట్ లో మిస్ అయ్యేది అని అంటున్నారు. నాకు తెలిసి ఈ అంజనాద్రి గ్రామం అనేది కనెక్ట్ చేయకుండా వేరే గ్రామం ఏమైనా కనెక్ట్ చేస్తారేమో, వేరే హీరోస్ నేను అనుకుంటాను. డెఫినెట్లీ బ్రో, డెఫినెట్లీ ఆదిపురుష్ కంటే బాగానే ఉందన్నమాట. ఎందుకంటే అంటే ఆ జోనర్ వేరు బ్రో, అది కంప్లీట్లీ దేవుడి మీద రన్ అయ్యేది అనమాట. దీంట్లో మనల్ని దేవుడిని యూటిలైజ్ చేసుకునేది, అంటే యూజ్ చేసుకునేది ఒక 20 minutes యూజ్ చేసుకుని ఉంటారు. అది కూడా క్లైమాక్స్లో ఎక్కువ అనమాట. సో ఇది దేవుడి కంటే ఒక సూపర్ హీరో, ఒక అబ్బాయికి వచ్చేసి, ఒక నార్మల్ అబ్బాయికి సూపర్ హీరో పవర్స్ వస్తే, హనుమంతుడి ద్వారా పవర్స్ వస్తే అంజనాద్రి గ్రామాన్ని ఎలా కాపాడుతాడు, విలన్తో ఎలా ఫైట్ చేస్తాడు అనేది లైన్ అనమాట. సో ఇక్కడ దేవుడు హెల్ప్ ఉంటుంది, కానీ కంప్లీట్లీ దేవుడి మీద రన్ అయ్యే మూవీ అయితే కాదు. డెఫినెట్లీ గుంటూరు కరం కావచ్చు, సైంధవ్కి కావచ్చు, లేకపోతే దాని తర్వాత వచ్చే నాసామి రంగకు కావచ్చు. ఎందుకంటే మూవీలో కంటెంట్ ఉంది బ్రో. ఒకటి ఫస్ట్ హాఫ్ అయితే స్లో పేస్ నరేషన్ అక్కడక్కడ స్లోగా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా మూవీ మనకు బయటకు వచ్చేసరికి క్లాప్స్ కొట్టే మనం బయటకు వస్తామన్నమాట. ఎందుకంటే ఇది వచ్చేసి ఆ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాగా కాదనమాట. ఇది వచ్చేసి మన ఇతిహాసము, మన చరిత్ర, మన హిస్టరీని చూపించిన మూవీ ఇది. సో హనుమాన్ అనమాట, ఆంజనేయ స్వామి గురించి, మన దైవాల గురించి చూపించిన మూవీ కాబట్టి ఒక మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. ప్రశాంత్ వర్మ గారు డెఫినెట్లీ. అండ్ ఇంకోటి తేజ యాక్టింగ్, ఒక మెచ్యూర్ లెవెల్ పెర్ఫార్మెన్స్. సినిమా స్టార్టింగ్ నుంచి చూసుకుంటే పవర్స్ రావడం, దాని కథలకు ఎలా అనుకూలంగా అయ్యింది, సో పవర్స్ ఎలా వచ్చాయి, ఇక అంతా రాసుకొని అయితే ప్రశాంత్ రాసుకున్నాడో బాగా రాసుకున్నాడు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సమృద్ధిగానే చెప్పే డైలాగ్స్ ఏదైతే ఉందో
మనకి కార్తికేయ 2కి ఆయన పేరు సడన్గా గుర్తు రావట్లా, కృష్ణ గురించి చెప్తారు. అప్పుడు మనకి ఎంత ఎలివేషన్ వస్తుంది, దానికి 10 ఇంపాక్ట్ ఉంది. అండ్ ఆ ఒక్క ఎలివేషన్కే బాలీవుడ్ అంతా ఊగిపోయి కార్తికేయ 2 హిట్ చేశారు. ఇప్పుడు ఇదేంటి హనుమాన్, అలాంటి ఎలివేషన్ చాలా ఉన్నాయి. టాలీవుడ్లోకి బ్లాక్ బాస్టర్ అయితే బాలీవుడ్లో ఇంకా చేస్తారు దీన్ని, అంత ఇంపాక్ట్ ఉంది. నేను డైరెక్టర్ గారు కానీ హీరోయిన్ గారికి ఎవరైనా చాలామంది మీరు ఈ సినిమా మీకంటే మీ స్థాయికి తగ్గ కథ ఇది, మీరు ఎందుకు ఇదే రిలీజ్ డేట్లో రిలీజ్ చేస్తే మార్చుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరికి కంటెంట్ నమ్ముకుంటే కష్టం ఉండదు అన్నట్టు చూపించాడన్న. నిజంగా అంత అండ్ ఇప్పటిదాకా వచ్చే సినిమాటిక్ యూనివర్స్లు ఉన్నాయి, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్, మళ్ళీ హిట్ యూనివర్స్. ఈ యూనివర్స్ అన్ని బాగున్నాయి, నెక్స్ట్ లెవెల్ యూనివర్స్లు ఇవన్నీ. కానీ వీటిని మించిపోయి యూనివర్స్ ప్రశాంత్ వర్మ క్రియేట్ చేయబోతున్నాడు అని సూచనలు అయితే ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. అండ్ హనుమంతుడికి ఇచ్చిన ఎలివేషను ఎంత పెద్ద స్టార్ హీరో ముందు ఇచ్చిన ఎలివేషన్ ముందు పనికి రాకుండా పోయింది. ఆ ఎలివేషన్లు బాగుంటాయి, నేనే బాగుందని చెప్తా మీ ఇదే వచ్చి, బట్ ఇదే చూసాక పనికి రాకుండా పోయి అనిపించింది. లిటరల్ కరెక్ట్ డెవోషనల్ అన్న ఇది నాకు స్పాయిలరు అనిపిస్తుంది కానీ చెప్పేద్దాం, ఇందాక చావుతాను చెప్పేద్దామని ఆగటం. ఇది ఒక్కటి చెప్తా, ఒక సీన్ చెప్తా, ఏం తిట్టుకోవద్దు. జస్ట్ ఒక డైలాగ్లో రాముడికి నీడలా ఉన్నాడు హనుమంతుడు అని చెప్పేసినప్పుడు రాముడిని పెట్టి కెమెరాని తిప్పి నీళ్ళలో హనుమంతుని చూపిస్తారన్న. నిజంగా షాట్ ఉంది లిటరల్. ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి, ఇది ఒక్కడే చెప్పాను, తిట్టుకోకండి నన్ను. ఇంకా ఇటువంటి షార్ట్స్ చాలా ఉన్నాయి. ఆ ఒక్క షార్ట్గా ఇందాచి చెప్పొద్దు అని ఆపుకున్నా నా వల్ల కాలేదు. ఆ ఒక్క షార్ట్ మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్. అండ్ క్లైమాక్స్లో హనుమాన్ చాలీసా చెవులకి వినిపిస్తున్నప్పుడు తెలియకుండా నేనే పాడేశాను, అంత బాగుందన్న. లిటరల్ చెప్తున్నా తేజ సజ్జా గారు కానీ ప్రశాంత్ వర్మ గారు జాంబీ రెడ్డితో హాలీవుడ్ కాన్సెప్ట్ తీసుకొని అందరూ డెవోషనల్ యాడ్ చేశారు ప్రశాంత్ వర్మ గారు. కానీ ఆ డెవోషనల్ నాకు నచ్చదు, ఎందుకంటే జాంబీస్ అని హాలీవుడ్లో చూసుకుంటే డెవోషన్ వైరస్ అన్నట్టు ఉంటుంది. కానీ ఇందులో మాత్రం డెవోషనల్ చేసిన ప్రశాంత్ వర్మ గారు నాకు బాగా నచ్చారు, చాలా బాగా. నేను 4.5 ఇస్తాను 5కి. హనుమంతుని మాత్రం సూపర్ అన్న. ఓవరాల్ ఎట్లా అనిపించింది? మంచి అనిపిస్తుంది అన్న, సూపర్. సూపర్, చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ అంటే మన శ్లోకాలనే కన్వర్ట్ చేసి చాలా బాగా చేశారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. లాస్ట్ 35 minutes సీట్లు ఎవరి నుంచి హనుమాన్ చాలీసా అని కాదు, డిఫరెంట్ శ్లోకాలు అన్నింటినీ బీజిఎంగా కన్వర్ట్ చేశారు. లాస్ట్ 35 minutes అయితే అల్ట్రా గూస్ బంప్స్ సినిమా.